అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాదు నగరంలో పేదవాళ్లకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం అన్నావు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది. మాకు ఓటేయండి, మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తాం అన్నావు. నిజంగానే తెచ్చినావు. ఇవాళ ఎరువుల కోసం, విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా? నిన్నగాక మొన్న కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ అనుకుంటా అక్కడ ఊరు, అక్కడ వేల మంది ఆల్మోస్ట్ యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం, యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా? खड़गे जी, इस मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं। आज गांव-गांव से, आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए। वो विलेज का ग्राम अध्यक्ष है, मंडल अध्यक्ष है, जिला के अध्यक्ष है, इन सब लोगों के दिल मैं देखा, इन लोगों का दिल का धड़कन मैं समझता हूं। इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे। 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना। सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का, हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना, 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है। पिछले बार వందావని బోందా నువ్వు మీరో పిచ్చోళ్ళు వందనట. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతాడో లేదు పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా? నాకు అర్థం కాదు. మీరు కూడా మాటలకు ఈయన గీ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఏదో అది చెప్పి ఇది చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషను. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలనా నీకు ఓట్లు? ఎవరు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది, పేర్లు చెప్పంటే చెప్తా కానీ ఇప్పుడు వద్దు, మరోసారి చెప్తా. ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడీ, దండుపాలెం ముఠాలెక్క దోచుకునే పనులు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. బిల్డర్లను గోకుడు, కాంట్రాక్టర్లను గీకుడు, ఆ పనిలో మాత్రం ఫుల్ ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలుగొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో షరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో
ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు, వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. ఇక కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం, వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరపున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరపున నేను స్వీకరిస్తా ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.